లేదు తల్లి, ముందుకు సాగు. నువ్వు ముందుకు సాగడానికి నీకు కావాల్సింది నీ కళ్ళ ముందు రోడ్డు పక్కన ఆపేస్తున్నటువంటి కార్లు కాదు, నీ ప్రక్కన కూర్చొని నడిపిస్తున్న నీ తండ్రిని చూసి ముందుకు సాగు. ఈరోజు చాలా మంది తప్పుడు పనులు చేయడానికి కారణం తెలుసా? ఈరోజు చాలా మంది లోకంలో ఉన్నటువంటి పోకడలకు లొంగిపోవడానికి కారణం తెలుసా? ఈరోజు చాలా మంది పరిస్థితులకు లొంగిపోవడానికి కారణం తెలుసా? కారణం చెప్పమంటారా? మీరు మీ పక్క వారిని చూస్తున్నారు కాబట్టి. వాళ్ళు ఏ విధంగా పరిస్థితులకు లొంగిపోతున్నారో, లోకానికి లొంగిపోతున్నారో, పాపానికి లొంగిపోతున్నారో వారిని మీరు గమనిస్తున్నారు కాబట్టి పెద్ద వాళ్ళే లొంగిపోతున్నారు, పెద్ద వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారు, పెద్ద వాళ్ళే ఈ తప్పులు చేస్తున్నారు. నాబోటి వాడు చేస్తే తప్పేమిటి అని చెప్పి ఇతరులను పోల్చుకొని, ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకొని తప్పుడు పనులు చేయడానికి నీవు అమ్మేసుకుంటున్నావు. వినో, మిగతా పక్షులన్నీ కూడా వర్షాన్ని, భీకర వాతావరణాన్ని చూసి అవి నేల మీదకి వచ్చేస్తాయి, వర్షంలో తడిచిపోతాయి. ఒక్క పక్షిరాజు మాత్రమే వర్షము, భీకర వాతావరణాన్ని చూసినప్పుడు భయపడకుండా ఆ వాతావరణాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. భయపడకుండా ఆ మేఘాల పైకి వెళ్ళి సూర్యుని వైపుకు ప్రయాణం చేసి ఆ తుఫాన్ని తప్పించుకుంటుంది. దేవుడు కోరుకుంటుంది ఎవడు తెలుసా? పక్షిరాజు వలె నువ్వు కూడా ప్రతి విధమైన ఆటంకాన్ని ఎదుర్కోవాలి, ప్రతి విధమైన శోధనను ఎదుర్కోవాలి, ప్రతి విధమైన సమస్యను ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోగలను? నీతి సూర్యుడైన యేసు వైపు చూస్తే ఎదుర్కోగలవు. ఆయన దగ్గరకు వెళితే ఎదుర్కోగలవు. నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ దేవుణ్ణి నీ ప్రక్కన కలిగి ఉంటే ఎదుర్కోగలవు. నాన్న, అందరూ కార్లు, బైక్లు, బస్సులు రోడ్డు పక్కన ఆపేస్తున్నారు, నేను కూడా ఆపేస్తే బాగుంటుందేమో అంటే, తల్లి, వాళ్ళల్లాగా జీవించాలనుకుంటున్నావా? వాళ్ళల్లాగా నువ్వు కూడా వాతావరణానికి రాజీ పడిపోవాలనుకుంటున్నావా? మరి ఏం చేయమంటారు నాన్న? నా మాట విను. వాతావరణానికి అతీతంగా ముందుకు సాగు తల్లి. వర్షం పడుతున్న ఆగద్దు, వరద వస్తున్న ఆగద్దు, ముందుకు సాగు. మీరు నాకు తోడుగా ఉన్నారుగా, మీ మాట వింటాను నాన్న. ధైర్యంగా తండ్రి మాట విని తను ముందుకు కొంచెం కష్టమైనా సరే కారు నడుపుకుంటూ ఒక గంట సేపు నడుపుకుంటూ ముందుకు వచ్చేసరికి వర్షం ఆగిపోయిందండి. వాతావరణం కూడా చాలా చక్కగా మారిపోయిందండి.